హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రొయ్యల కర్రీ చేస్తున్నాను. చూడండి, రొయ్యల కర్రీ. చూడండి ఫ్రెండ్స్, రొయ్యలు నీళ్ళలో నానబెట్టిన రొయ్యలు ఇవి. చూడండి, రొయ్యలు, ఆనియన్స్, ఉల్లిగడ్డ, టమాటా. రొయ్యలు, టమాటా, ఉల్లిగడ్డ 3 మిక్స్ వండుతున్నాను ఫ్రెండ్స్ ఈరోజు. చూడండి ఇప్పుడు రొయ్యలు దీంట్లో వేస్తా. చూడండి ఫ్రెండ్స్, రొయ్యలు అండేసిన రొయ్యలు. చూడండి, రొయ్యలు ముందు ఎందుకు వేసినామంటే రొయ్యలు ముందు ఫ్రై చేయాలి. రొయ్యలు ఫ్రై చేసుకుంటే నూనెలో ఫ్రై చేస్తే కౌస అన్నది రాదు రొయ్యలకు. మనం తింటప్పుడు ఒక్కొక్కటి ముక్క తింటాం చూడు, అప్పుడు కౌసు రాదు. రొయ్యలు ఫ్రై చేయకపోతే అది తిన్నప్పుడు మనకు కౌసు వస్తుంది. ఇట్లా ఫ్రై చేసుకున్నాం అనుకో ముందు నూనెలా, ఇది దూరం అయిన తర్వాత అప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి. ఇది ఇట్లా ఫ్రై చేస్తే మనకు కౌసు అన్నది రాదు. ఇప్పుడైతే ఇలా ఆనియన్స్ వేసిన, ఆనియన్స్ అంటే ఉల్లిగడ్డలు వేసిన, ఉల్లిపాయలు. ఉల్లిపాయలు దూరమైన తర్వాత అప్పుడు పసుపు, ధనియాల పొడి, ఉప్పు, సాల్ట్ అన్నీ వేసుకోవాలి. ఇలా ఏమేమి వేయాలో అవన్నీ వేసుకోవాలి. ఉల్లిగడ్డలు దూరపడిన తర్వాత వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఉల్లిగడ్డలు దూరగా. ఇప్పుడు దీంట్లో ధనియాల పొడి, పసుపు వేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ధనియాల పొడి, పసుపు వేసాను దీంట్లో ఇప్పుడు కూర మొత్తం దూరపడిపోయినాయి. చూడండి ఫ్రెండ్స్, ఆనియన్స్ మొత్తం దూరపడి ఉల్లిగడ్డలు. ఇప్పుడు దీంట్లో టమాటా వేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు టమాటా వేసుకున్నాం. టమాటా వేసిన దీంట్లో సాల్ట్ వేసుకోవాలి. దీనికి సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి దీంట్లో. చూడండి, దీంట్లో పసుపు, ధనియాల పౌడర్ వేసి అంతే. ఇంకా సాల్ట్ వేయాలి. సాల్ట్ వేయలేము, వేసుకోవాలి. కొద్దిగా టమాటాలు మెత్తబడ్డాక సాల్ట్ వేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు దీంట్లో కారం వేసాను, మిర్చి పౌడర్ వేసాను, సరిపోయేంత మిర్చి పౌడర్ వేసుకున్నాను దీంట్లో. చూడండి, రొయ్యల కర్రీ ఇది. ఒక్క నిమిషం ఆగి బంద్ చేసుకోవాలి. రొయ్యల కర్రీ రెడీ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూడండి, రొయ్యల కర్రీ ఫ్రై అయిపోయింది. కలాస్. చూడండి ఫ్రెండ్స్, మీ ఎంతమందికి నచ్చుతుంది రొయ్యల కర్రీ ఫ్రై. చూడండి ఫ్రెండ్స్, నీళ్ళు వేయకుండా టమాటా వేసిన. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.